వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రెయిన్ విటా. ఈ వీడియోలో భారతరత్న పురస్కారం గురించిన పూర్తి వివరాలను అప్డేట్గా పొందుపరచడం జరిగింది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఇది 1954 సంవత్సరం జనవరి 2వ తారీఖున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ప్రారంభించారు. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, ప్రజాసేవలో విశేష కృషి చేసిన వారికి బహూకరిస్తారు. 2011 సంవత్సరంలో దీని పరిధిని విస్తరిస్తూ క్రీడారంగంతో సహా ఏ ఇతర రంగంలోని వారికైనా విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. భారతరత్న ప్రతి సంవత్సరం ప్రకటించాలని గాని, భారత పౌరులకు మాత్రమే అని గాని ఎటువంటి నిబంధన లేదు. ప్రధాని సిఫారసుల మేరకు రాష్ట్రపతి ప్రకటిస్తారు. 1946 సంవత్సరం నుండి మరణించిన వారికి కూడా ప్రకటిస్తున్నారు. పురస్కార గ్రహీతకు 1. రాష్ట్రపతి సంతకంతో కూడిన పత్రము. 2. రావి ఆకు ప్రతిమ ఇస్తారు. ఎటువంటి నగదు బహుమతి ఇవ్వరు. రావి ఆకు ప్రతిమపై ఒకవైపు దేవనాగరి లిపిలో భారతరత్న అని వ్రాసి ఉంటుంది. సూర్యుని ప్రతిమ ఉంటాయి. రెండవ వైపు భారత ప్రభుత్వ చిహ్నము. దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే నినాదం ఉంటాయి. ఈ ప్రతిమను కోల్కత్తాలోని అలీపూర్ మింట్ పరిశ్రమలో తయారు చేస్తారు. భారతరత్న మొట్టమొదటిసారి అందుకున్న వారు సి. రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సి.వి. రామన్. 1992 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారికి భారతరత్న ప్రకటించిన ఆయన మరణంపై వివాదం కారణంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 1997 సంవత్సరంలో తిరిగి రద్దు చేయడం జరిగింది. భారతరత్న గ్రహీతలు, వారి ప్రత్యేకతలు. తొలి వ్యక్తి సి. రాజగోపాలాచారి. తొలి మహిళ ఇందిరాగాంధీ. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్. తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అతిపెద్ద వయస్కుడు డి.కె. కార్వే. 100 సంవత్సరముల వయసులో. అతిపిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్. 40 సంవత్సరముల వయసులో. మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, పాకిస్తాన్. రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా. తొలి సినీనటుడు ఎం.జి. రామచంద్రన్. తొలి సినీదర్శకుడు సత్యజిత్ రే. తొలి శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. రామన్. తొలి సంగీత కళాకారిణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి. తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం 8 మంది ప్రధానమంత్రులకు ప్రకటించారు. వారి వివరాలు. జవహర్లాల్ నెహ్రూ 1955 సంవత్సరం. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం 1966 సంవత్సరం. ఇందిరాగాంధీ 1971 సంవత్సరం. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991 సంవత్సరం. మొరార్జీ దేశాయి 1991 సంవత్సరం. వాజ్పేయి 2017 సంవత్సరం. పి.వి. నరసింహారావు మరణానంతరం 2024 సంవత్సరం. చరణ్ సింగ్ మరణానంతరం 2024 సంవత్సరం. ఇప్పటి వరకు భారతరత్న 53 మందికి ప్రదానం చేయడం జరిగింది. వారి వివరాలు పూర్తిగా చూద్దాం. 1954 సి. రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సి.వి. రామన్. 1955 డాక్టర్ భగవాన్ దాస్, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1957. జి.బి. పంత్ 1958. డాక్టర్ దొండో కేశవ్ కార్వే 1961. డాక్టర్ బి.సి. రాయ్, పురుషోత్తం దాస్ టాండన్ 1962. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1963. డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ పాండురంగ వామన్ కేన్ 1966. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం 1971. ఇందిరాగాంధీ 1975. వి.వి. గిరి 1976. కె. కామరాజ్ మరణానంతరం 1980. మదర్ తెరీసా 1983.
ఆచార్య వినోబా భావే, మరణానంతరం 1987. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1988. ఎంజి రామచంద్రన్, మరణానంతరం 1990. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరణానంతరం నెల్సన్ మండేలా 1991. రాజీవ్ గాంధీ, మరణానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్, మరణానంతరం మొరార్జీ దేశాయ్ 1992. మౌలానా అబుల్ కలాం ఆజాద్, జేఆర్డి టాటా, సత్యజిత్ రే 1997. గుల్జారిలాల్ నందా, అరుణా ఆసిఫ్ అలీ, మరణానంతరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1998. ఎంఎస్ సుబ్బులక్ష్మి, చిదంబరం సుబ్రహ్మణ్యం 1999. జయప్రకాష్ నారాయణ్, మరణానంతరం ప్రొఫెసర్ అమర్త్యసేన్, లోకప్రియ, గోపీనాథ్ బోర్డోలోయి, మరణానంతరం పండిట్ రవిశంకర్ 2001. లతా మంగేష్కర్, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ 2009. భీమ్సేన్ జోషి 2014. ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, సచిన్ టెండూల్కర్ 2015. మదన్ మోహన్ మాలవీయ, మరణానంతరం అటల్ బిహారీ వాజ్పేయి 2019. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ 2024. జననాయక్, కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, మరణానంతరం చౌదరి చరణ్ సింగ్, మరణానంతరం ఎంఎస్ స్వామినాథన్, మరణానంతరం